హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారంపూడి'sVlog. ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? స్ప్రౌట్ సలాడ్. ఈ కరోనా టైంలో అన్నీ ఉడకబెట్టినాయి కదండి, ఇట్లా మంచి మంచి ఫుడ్స్ కూడా తినాలి, ఖచ్చితంగా తిని తీరాల్సిందేనండి. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుకోవాలి, మనము బయటికి వెళ్ళకుండా ఉండాలి. ఇంట్లో మంచి మంచి ఫుడ్స్ తింటేనే అండి మనకి సేఫ్ సైడ్ ఉంటాము. మీ అందరికీ తెలుసు కదా, కరోనా పీక్ టైంకి వచ్చేసింది. బయటికి వెళ్ళాలంటేనే భయపడాల్సి వస్తుంది. బయటికి వెళ్ళకపోవటమే కాకుండా ఇంట్లో కూడా మంచి మంచి ఫుడ్ తినాలి, తెలుసు కదా మనకి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ ముందుకు కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తారనుకుంటానండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం. ఓ బౌల్లో చిన్న కప్పు పెసర స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఈ స్ప్రౌట్స్ ఎలా చేయాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను. నేను చేసిన వీడియో ఒక్కసారి చూసి చేసేసుకోండి. ఇలా పెసర స్ప్రౌట్స్ తీసుకున్న తర్వాత అందులో మనం ఒక పెద్ద క్యారెట్ని తురిమి వేసానండి. అలానే ఒక చిన్న ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి వేసాను. ఒక టమోటా కూడా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి అండి. లేత కొబ్బరి ఉంటే లేత కొబ్బరి అయితే మరీ మంచిది, సన్నగా ముక్కలు కట్ చేసి వేసాను. అలానే అరటి పండ్లు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ అరటి పండు చాలా ఇమ్యూనిటీ పెంచుతుంది, కొబ్బరి అంతకంటే బాగుంటుంది. ఇవన్నీ కలిపితే భలే మంచి టేస్ట్ వస్తుందండి. దీంట్లో కొంచెం మంచి టేస్ట్ రావాలంటే మిరియాల పొడి వేసుకున్నాం అనుకోండి, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి తగినంత సాల్ట్, కొంచెం లైట్గా కారం కూడా వేసుకోండి. ఉప్పు, కారము, తీపి, మీకు లాస్ట్లో కావాలనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోండి. మా ఇంట్లో నిమ్మకాయ లేదు కాబట్టి వేయలేదు నేను. మీరు నిమ్మకాయ పిండి ఉప్పు, కారము, తీపి, పులుపు, షడ్రుచులు అంటారు చూసారా, ఆ స్టైల్లో ఉంటుంది మన సలాడ్. ఇలా అన్నిటి రుచులు కలిసేటట్టు చక్కగా పైనుంచి కింద వరకు చక్కగా కలపండి. మీరు చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలిపితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే టమాటాలు కొంచెం లైట్గా పిసికారనుకోండి, ఆ వాటర్ వచ్చి అన్నిటికీ పట్టి భలే బాగుంటుంది. అరటి పండ్లు గుజ్జులాగా అయిపోతాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ ఉండి మీకు ఏమైనా అవసరమైతే ఉప్పు, కారాలు ఇంకోసారి వేసుకోనుకుంటే వేసుకోండి. అంతేనండి, మన సలాడ్ రెడీ అయిపోయినట్టు. ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఒక్కొక్క కప్ అంది ఇవ్వటమే. ఇంత మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్ స్నాక్గా అయినా రాత్రిపూట డిన్నర్గా అయినా చేసేసేయండి. మీకు ఓపిక ఉంటే బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇంత మంచి ఫుడ్ అర్జెంటుగా మీరు చేసుకోండి. అలానే ఈ స్ప్రౌట్స్ని తాలింపు చేసేసి దాని మీద పక్కన చూస్తున్నారు కదా, కొంచెం క్యారెట్ తురుము, కొబ్బరి ముక్కలు కూడా వేసి మీరు పచ్చిదైనా చేసుకోండి, లేదంటే తాలింపు అయినా చేసి ఇట్లా కలిపేసుకోండి. రెండు దేని టేస్ట్ దానికేనండి. రెండు చాలా మంచివి. పచ్చివి అయితే మరీ మంచిది. తినలేదనుకోండి, కొంచెం లైట్గా తాలింపు తిన్నారనుకోండి, అది టేస్ట్గా ఉంటుంది, అది కూడా మంచిదే. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటా అండి. మరోసారి మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.